ఏదో విధమైన కొంత పుణ్యాన్ని చక్కగా జీవితంలో సంపాదించాలి. అధ్యాత్మ నిత్య అన్నాడు చూడండి. అందుకనే నిత్య, ఆల్వేస్ బీ కేర్ఫుల్. అయితే మీరు అడగచ్చు, మేము వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, మరి మా సంగతి ఎట్లా అని చెప్పి. మీరేమో సన్యాసులు, 24 గంటలు మీ చేతిలో ఉంది, ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకుంటారు, మేము ఇంట్లో వంట చేసుకోవాలి, మేము ఉద్యోగం చేయాలి, ఇవన్నీ ఏం చేయమంటారని పెద్దలు ఏం చెప్తున్నారంటే తెలుసునండి, మాం అనుస్మర యుద్ధచ. గీతలో అష్టాక్షరీ మంత్రం ఉపదేశం చేశాడు కృష్ణుడు. అర్జున యుద్ధం చేయి, మాం అనుస్మర, నన్ను స్మరణ చేస్తూ చేయవయ్యా అన్నాడు. మీ వ్యవహారం మీరు చేసుకోండి, దానికి దీనికి సంబంధం ఏంటండి? వ్యవహారం అనేది వేదాంతానికి భిన్నం కాదండి. ఇది వ్యవహారం కనుక సత్యంగా జాగ్రత్తగా నీతిపరంగా కనుక చేస్తుంటే అది సాక్షాత్ వేదాంతమేనండి. యోగ కర్మసు కౌశలం అన్నాడు. కర్మలో కుశలత్వం చూపించటమే యోగం అన్నాడండి. ఒక మహనీయుడు చెప్తున్నాడు, పెద్ద పెద్ద కార్యములు చేయటంలో లేదయ్యా మానవుడి యొక్క గొప్పతనం, చిన్న కార్యమును పెద్ద బుద్ధితో చేయటంలో ఉన్నది అన్నాడు. ఏ గ్రేట్ మ్యాన్ ఈజ్ నాట్ వన్ హూ డస్ extraordinary things, but who does ordinary things in an extraordinary way. ఎంత అద్భుతం. మళ్ళీ చెప్తున్నాను, a great man is not one who does extraordinary things, but who does ordinary things in an extraordinary way. చిన్న పనులను పెద్ద బుద్ధితో చేయండి. ఇప్పుడు చూడండి, చిమ్నీకి మసి పట్టిందండి, ఏమండి, ఆ గొడ్డ పెట్టి బాగా మసిని తోతూ బాగా నిర్మలంగా చేసుకుంటే ఇది చిన్న పనిగా అందరికీ తోస్తుంది, కానీ ఇది ఎంత చక్కని పని చూడండి, అందరికీ ప్రకాశం కలిగేటువంటిదండి. వీధిలో ఒక రాయి ఉందంటే ఆ రాయి తీసి పక్కన పెట్టడం అనేది చిన్నదిగానే ఉన్నది, కానీ ఎంతమందికి మహోపకారం కలుగు చేస్తుంది చెప్పండి. నీటిలో ఇదివరకు ఈ దృష్టాంతం మీకు చెప్తున్నాను. మీ ఇంట్లో నీళ్ల తొట్టి ఉందండి, దాంట్లో ఒక చిన్న చీమ గిలగిల తన్నుకుంటుంది అనుకోండి, మీరు ఆ పక్కన పోయి దాన్ని చూసినప్పుడు వెంటనే దాన్ని తీసి ఏలుతో బయట విసిరేయండి, దాని ప్రాణాన్ని కాపాడతారండి. చూసండి. అంతేగాని నేను ఎంఏ వేస్తున్నాను, దాన్ని ఎందుకు కాపాడాలని అనబాకండి. ఇక్కడ మీ ఎంఏకి దానికి సంబంధం లేదండి. నిజంగా పుణ్యం మనకి అవకాశం ఇచ్చిందండి అది. అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా. వినివృత్త కామా, కోరికలు పూర్తిగా చూడండి, కామా అంటే కోరికలండి, వినివృత్త, అంటే విశేషం, పూర్తిగా తొలగించబోయా ఈ గొడవలన్నీ నెత్తిన పెట్టుకుంటాయండి. కోరికలు పెంచుకోవద్దు, పెంచుకుంటే ఏమవుతుందో తెలిసిన దుఃఖాలు కలుగుతాయండి. ఎద్దు పెరిగితే కొమ్ము కూడా పెరుగుతుందండి, జాగ్రత్త. ఎద్దు పెరిగితే పొడిచే కొమ్ము కూడా పెరుగుతుందండి. అదేవిధంగా ఈ ప్రాపంచిక వైభవాలు కనుక పెరుగుతుంటే దుఃఖాలు కూడా అంత ఎక్కువగా వస్తుంటాయండి.